నమస్కారం ఈటీవీ న్యూస్ కి స్వాగతం ముందుగా ముఖ్యాంశాలు నేటి నుంచి ఆంధ్రప్రదేశ్ శాసనసభ బడ్జెట్ సమావేశాలు ప్రజా సమస్యలపై నిలదీస్తామన్న విపక్షం ఏ అంశంపైనైనా చర్చకు సిద్ధమంటున్న అధికార పార్టీ నవ్యాంధ్ర రాజధాని నిర్మాణానికి 53,676 ఎకరాలు 20 జోన్లకు కేటాయింపులు జరిపిన సిఆర్డీఏ నివాస భవనాలకే అత్యధిక ప్రాధాన్యం తెలంగాణలో నియమిత పదవులకు రంగం సిద్ధం బడ్జెట్ సమావేశాల నుంచి ప్రారంభిస్తామన్న ముఖ్యమంత్రి కేసీఆర్ పార్టీలో చేరిన వారికి అవకాశం పునరాకృతితో భారీగా పెరిగిన ప్రాణహిత చేవెళ్ల వ్యయం జలాశయాల సామర్థ్యం పెంపుతో 83,000 కోట్లకు చేరిక మంత్రివర్గం ముందుకు నివేదిక పర్యావరణానికి పేదరికమే పెద్ద సవాలన్న ప్రధాని వాతావరణ న్యాయానికి కట్టుబడాలని ప్రపంచ దేశాలకు నరేంద్ర మోదీ పిలుపు 4 రాష్ట్రాల్లో విజయంపై ప్రధాన పార్టీల ధీమా బెంగాల్ మళ్లీ తృణమూల్కేనంటున్న సర్వేలు కేరళలో ఎల్డీఎఫ్ అధికారంలోకి వస్తుందని అంచనా అసోంలో అతిపెద్ద పార్టీగా భాజపా అవతరిస్తుందన్న ఇండియా టీవీ సర్వే తమిళనాట జయకు సంపూర్ణ మెజార్టీపై అనుమానాలు కశ్మీర్లో ప్రభుత్వం ఏర్పాటు దిశగా కదలిక భాజపాతో పొత్తు కొనసాగిస్తామని పీడీపీ సంకేతాలు ప్రధాని మోదీ దౌత్య నీతిపై ముఫ్తీ ప్రశంసల జల్లు ఆంధ్రప్రదేశ్ శాసనసభ బడ్జెట్ సమావేశాలు నేటి నుంచి ప్రారంభం కానున్నాయి గవర్నర్ ప్రసంగంతో మొదలయ్యే ఈ సమావేశాలను నెలాఖరు వరకు నిర్వహించాలని తెలుగుదేశం ప్రభుత్వం భావిస్తుంటే మరికొంత సమయం కావాలని విపక్షం కోరుతోంది మార్చి 10న సాధారణ వ్యవసాయ బడ్జెట్లను ప్రవేశపెట్టనున్నారు ఈ సమావేశాల్లో ప్రజా సమస్యలపై అధికార పక్షాన్ని నిలదీస్తామని విపక్షం ప్రకటించగా ఎలాంటి అంశంపైనైనా చర్చకు సిద్ధమని తెలుగుదేశం స్పష్టం చేసింది ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు వాడివేడిగా సాగే అవకాశం ఉంది శాసనసభ బడ్జెట్ సమావేశాలకు ఆంధ్రప్రదేశ్లో అధికార ప్రతిపక్షాలు అస్త్రశస్త్రాలతో సిద్ధమయ్యాయి విపక్షం లేవనెత్తే ఎలాంటి అంశంపైనైనా ధీటుగా బదిలిచ్చేందుకు అధికార పక్షం సమాధానాలు సిద్ధం చేస్తుంటే తెలుగుదేశాన్ని ఇరుకున పెట్టేందుకు వైకాపా నేతలు సమాయత్తమయ్యారు ఇవాళ మధ్యాహ్నం 3 గంటలకు గవర్నర్ నరసింహన్ ఉభయ సభలను ఉద్దేశించి ప్రసంగించనున్నారు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గత 20 నెలల్లో చేసిన అభివృద్ధి కార్యక్రమాలను గవర్నర్ ప్రసంగంలో ఉండేలా సర్కారు జాగ్రత్తలు తీసుకుంది రాజధాని నిర్మాణానికి స్వచ్ఛందంగా భూములు ఇచ్చిన రైతుల త్యాగాలను గుర్తించేలా గవర్నర్ ప్రసంగం ఉండనున్నట్లు తెలుస్తోంది గవర్నర్ ప్రసంగం తర్వాత శాసనసభను 8వ తేదీకి వాయిదా వేయనున్నారు ఈ నెల 10న ఆంధ్రప్రదేశ్ ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు బడ్జెట్ ప్రవేశపెట్టనుండగా అదే రోజు వ్యవసాయ శాఖ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు వ్యవసాయ బడ్జెట్ ను సభలో ప్రవేశపెడతారు ఈ నెల 10న ముఖ్యమంత్రి చంద్రబాబు బ్రిటన్ వెళ్లనున్నందున ఒకే రోజు 2 బడ్జెట్లు ప్రవేశపెట్టాలని ప్రభుత్వం నిర్ణయించింది ఈ సాయంత్రం 4:30 గంటలకు బీఏసీ సమావేశం నిర్వహించి సభ నిర్వహణపై నిర్ణయం తీసుకుంటారు మార్చి 30 వరకు ఏపీ శాసనసభ సమావేశాలు జరిగే అవకాశం ఉంది బడ్జెట్ సమావేశాల్లో ప్రజా సమస్యలపై ప్రభుత్వాన్ని నిలదీస్తామని విపక్ష వైకాపా ప్రకటించింది అసెంబ్లీ సమావేశాలలో జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వాన గట్టిగా ప్రభుత్వం చేసేటువంటి ప్రతి తప్పును నిలదీసి ప్రజలకు మేలు జరిగే విధంగా అందరం కలిసికట్టుగా పనిచేసి ఈ ప్రభుత్వం ఎన్ని తప్పులు చేస్తుందో అన్ని కూడా ప్రజలకు వివరించే విధంగా మా వంతు ప్రయత్నం గట్టిగా చేసి ఈ ప్రభుత్వాన్ని అన్ని రకాలుగా నిలదీసేటువంటి బాధ్యత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుంది శాసనసభ సమావేశాలకు విపక్షం సహకరించాలని కోరిన మంత్రులు ఎలాంటి అంశంపైనైనా చర్చకు సిద్ధమని ప్రకటించారు గత వారం 10 రోజుల నుంచి వింటుంటే శాసన సభాపతి మీద అవిశ్వాసం పెడతామని చెప్పి ప్రతిపక్షం చెప్పడం ప్రభుత్వం మీద అవిశ్వాసం పెడతాం ప్రతిపక్ష పార్టీ చెప్పడం వింటున్నాం ఏది పెట్టినా సరే ప్రజాస్వామ్యబద్ధంగా చట్ట ప్రకారం ఏది పెట్టినా సరే దానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది సమాధానం చెప్పడానికి సిద్ధంగా ఉంది శాసనసభను ఉపయోగించుకొని మేము చేసిన కార్యక్రమాలని ప్రజలకు చెప్పడానికి ఉపయోగించుకుంటాం ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలకు పటిష్ట బందోబస్తు ఏర్పాట్లు చేశారు తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు కూడా జరగనున్నందున ఎలాంటి ఇబ్బంది లేకుండా చర్యలు చేపట్టారు నవ్యాంధ్ర రాజధాని అమరావతి విషయంలో ఏపీ సర్కార్ మరో ముందడుగు వేసింది రాజధాని ప్రాంతంలో ప్రకటించిన 20 జోన్లకు సిఆర్డీఏ భూ కేటాయింపులు జరిపింది నివాసాలకు అధిక ప్రాధాన్యం ఇవ్వడంతో పాటు నీలి హరిత నగరంగా అమరావతిని తీర్చిదిద్దాలన్న ముఖ్యమంత్రి చంద్రబాబు ఆలోచనల మేరకు కేటాయింపులు జరిగాయి
నవ్యాంధ్ర రాజధాని అమరావతిలో సింగపూర్ ఇచ్చిన బృహత్ ప్రణాళికలో పేర్కొన్న 20 జోన్లకు సిఆర్డీఏ భూకేటాయింపులు జరిపింది. ప్రణాళికలపై ప్రజల నుంచి అభ్యంతరాల స్వీకరణకు ఈ నెల 15 వరకు గడువు పొడిగించిన అధికారులు వారికి మరింత స్పష్టత ఇచ్చేలా భూకేటాయింపులు చేశారు. నివాస, పారిశ్రామిక, వాణిజ్య, మౌలిక వసతులు, విద్య, వినోద, వైద్య, క్రీడా రంగాలకు ఎన్ని ఎకరాలు కేటాయిస్తున్నారో పేర్కొంటూ ఓ ప్రకటన జారీ చేశారు. మొత్తం 53,676 ఎకరాల భూములను రాజధాని నిర్మాణం కోసం ఉపయోగిస్తున్నట్లు పేర్కొన్నారు. రాజధాని అమరావతి నిర్మాణానికి భూములిచ్చిన వారికి 3,443 ఎకరాలు ఇవ్వనున్నారు. 3 రకాల అపార్ట్మెంట్లు, నివాస భవనాలకు 12,600 ఎకరాలను కేటాయించారు. 6 రకాల వాణిజ్య విభాగాల కోసం 6,000 ఎకరాలను సిఆర్డీఏ కేటాయించింది. ఇందులో కేంద్ర వాణిజ్య విభాగానికి 2,826 ఎకరాలు, పట్టణ కేంద్రానికి 1,100 ఎకరాలు ఇవ్వనున్నారు. వ్యాపార పార్క్ కోసం 268 ఎకరాలు, మౌలిక సదుపాయాల కోసం 355, కాలుష్యరహిత పరిశ్రమల స్థాపనకు 2,091, ఉల్లాస విహార కేంద్రాలకు 10,000 ఎకరాలు కేటాయించారు. వాటిలో థీమ్ పార్కులు, గోల్ఫ్ కోర్స్, క్రీడా సౌకర్యాలు కల్పించనున్నారు. 6,900 ఎకరాలను రక్షిత ప్రాంతంగా గుర్తించారు. ప్రభుత్వ పాలన కోసం 319 ఎకరాలు, విశ్వవిద్యాలయాలు, విద్యా సంస్థల కోసం 2,342 ఎకరాలను కేటాయించిన సిఆర్డీఏ 1,680 ఎకరాలను ప్రత్యేక జోన్గా పేర్కొంది. 7,625 ఎకరాలను ఇతర అవసరాల కోసం ఉపయోగించాలని నిర్ణయించారు. వాటిలో రోడ్లు, ప్రజా రవాణాకు సంబంధించిన విభాగాలు ఉంటాయి. పచ్చదనానికి అధిక ప్రాధాన్యం ఇవ్వటంతో పాటు రాజధాని ప్రాంతంలో జలవనరుల సంరక్షణకు కూడా పెద్దపీట వేసేలా భూకేటాయింపులు జరిగినట్లు తెలుస్తోంది. అలాగే రాజధాని నిర్మాణంపై విభాగాల వారీగా మరో 10 రకాల ప్రణాళికలను సైతం సిఆర్డీఏ రూపొందించింది. ప్రాణహిత చేవెళ్ల ఎత్తిపోతల పథకాన్ని పునరాకృతి చేసి చేపట్టనున్న కాళేశ్వరం ఎత్తిపోతలు, ప్రాణహిత ప్రాజెక్టుల నిర్మాణం పెనుభారంగా మారనుంది. భూసేకరణ, పునరావాసం కలుపుకుని అంచనా వ్యయం సుమారు 83,000 కోట్లకు చేరుతుందని తెలుస్తోంది. ఈ మేరకు రూపొందించిన నివేదికపై రేపు జరగనున్న తెలంగాణ మంత్రివర్గ సమావేశంలో చర్చించే అవకాశం ఉంది. కాళేశ్వరం ఎత్తిపోతల, ప్రాణహిత ప్రాజెక్టుల నిర్మాణ వ్యయం అంచనాలకు మించి పెరగనుంది. గత నెలలో ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రధానిని కలిసి వినతిపత్రం ఇచ్చినప్పుడు కాళేశ్వరం అంచనా వ్యయం 71,436 కోట్లుగా, ప్రాణహిత వ్యయం 4,231 కోట్లుగా నివేదించారు. రిజర్వాయర్ల సామర్థ్యం భారీగా పెరగడంతో భూసేకరణ, పునరావాసం అంచనా వ్యయమే 7,000 కోట్లకు పైగా పెరిగింది. ప్రాణహిత చేవెళ్ల ఎత్తిపోతల పథకంపై 2008లో కేంద్ర జలసంఘానికి పంపిన సమగ్ర ప్రాజెక్టు నివేదిక ప్రకారం అంచనా వ్యయం 40,300 కోట్లు. తెరాస సర్కారు ఈ పథకాన్ని పునరాకృతి చేయాలని నిర్ణయించి ఈ పథకం నుంచి రంగారెడ్డి జిల్లాలోని ఆయకట్టును మినహాయించి పాలమూరు, రంగారెడ్డి ఎత్తిపోతల ద్వారా నీరివ్వాలని నిర్ణయించింది. ప్రాణహిత చేవెళ్లలో భాగంగా ఆదిలాబాద్ జిల్లాలోని తుమ్మిడిహట్టి వద్ద నిర్మించే బ్యారేజీ పూర్తిస్థాయి నీటి మట్టాన్ని 148 మీటర్లకు తగ్గించి ఈ పథకాన్ని ఆదిలాబాద్ జిల్లాకే పరిమితం చేశారు. మొదట ఆయకట్టు 56,000 ఎకరాలు ఉండగా పునరాకృతి తర్వాత సుమారు 2 లక్షల ఎకరాలకు పెంచారు. కాళేశ్వరం ఎత్తిపోతల పథకంలో భాగంగా మేడిగడ్డతో పాటు అన్నారం, సుందిళ్ల వద్ద బ్యారేజీల నిర్మాణం, లిఫ్టు పనులు చేపట్టనున్నారు. మేడిగడ్డ నుంచి ఎల్లంపల్లికి నీటిని తీసుకొచ్చే పనులకు సుమారు 13,500 కోట్లు ఖర్చు కానుంది. ప్రాణహిత చేవెళ్లలో రిజర్వాయర్ల సామర్థ్యం 16.03 టీఎంసీలు కాగా 139.48 టీఎంసీలకు పెంచారు. ఇందులో తడకపల్లి జలాశయాన్ని 1.5 నుంచి 50 టీఎంసీలకు, పాములపర్తి జలాశయం సామర్థ్యం 1 టీఎంసీ నుంచి 21 టీఎంసీలకు పెంచారు. ఈ 2 రిజర్వాయర్లకు పనుల అంచనానే 9,000 కోట్లకు పెరిగింది. ఎల్లంపల్లి నుంచి నీటిని తీసుకొచ్చే కాలువలు, సొరంగ మార్గాల సామర్థ్యం పెరగడంతో అదనపు పంపులు ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. పనులకు, రిజర్వాయర్లకు ఇలా మొత్తం 1,00,000 ఎకరాల వరకు భూసేకరణ చేయాల్సి ఉన్నందున ప్రాజెక్టు అంచనా వ్యయం సుమారు 83,000 కోట్లకు చేరినట్లు తెలిసింది. పర్యావరణానికి పేదరికమే అతిపెద్ద సవాలని ప్రధాని నరేంద్ర మోదీ వ్యాఖ్యానించారు. పర్యావరణ పరిరక్షణ విషయంలో సంతులిత దృక్పథంతో వ్యవహరించాల్సి ఉందన్న ఆయన అన్ని దేశాలు వాతావరణ న్యాయానికి కట్టుబడి ఉండాలని సుస్థిరాభివృద్ధిపై ఢిల్లీలో జరిగిన సదస్సులో సూచించారు. భావితరాలకు ఆరోగ్యవంతమైన పర్యావరణాన్ని అందించడం అందరి నైతిక బాధ్యతని ప్రధాని పిలుపునిచ్చారు. I'm sure all of us agree that poverty is the biggest challenge for environment. Therefore, eradication of poverty is one of the fundamental goals of my government. Moreover, the rules, laws, practices and principles of one country cannot be applied to another uniformly. Every country has its own challenges and its own way of dealing with them. Sustainable development is our responsibility. I am confident that we can achieve it collectively. I am also confident that we can find ways for development which are in harmony with nature. We can find them along the road traveled by our
forefathers. 4 రాష్ట్రాలు ఒక కేంద్ర పాలిత ప్రాంత శాసనసభ ఎన్నికల నోటిఫికేషన్ విడుదలతో దేశ రాజకీయాలు వేడెక్కాయి. పొత్తు చర్చలు, గెలుపు వ్యూహాల్లో ప్రధాన పార్టీలు తలమునకలయ్యాయి. ఎన్నికల ముంగిట నిలిచిన రాష్ట్రాల్లో ముందస్తు సర్వేలు ఆసక్తి కలిగిస్తున్నాయి. ఈ ఎన్నికల్లో సత్తా చాటడమే లక్ష్యంగా కసరత్తు ప్రారంభించిన ప్రధాన పార్టీలు విజయంపై ధీమా వ్యక్తం చేస్తున్నాయి. దేశంలో మరోమారు ఎన్నికల సందడి మొదలైంది. బంగాల్, అసోం, కేరళ, తమిళనాడు, పుదుచ్చేరి శాసనసభలకు ఏప్రిల్ 4 నుంచి మే 16 వరకు ఆయా రాష్ట్రాల్లో పోలింగ్ జరగనుండగా మే 19న ఫలితం వెలువడనుంది. ఈ మేరకు ఎన్నికల సంఘం ప్రకటించిన గంటల్లోనే ఆ రాష్ట్రాల్లో పార్టీల విజయావకాశాలపై సీ ఓటర్ ఇండియా టీవీ ముందస్తు సర్వే ఫలితాలను విడుదల చేసింది. కేరళలో ఎల్డీఎఫ్ అధికారంలోకి రానుందని అంచనా వేసిన సర్వే బంగాల్ పీఠాన్ని తృణమూల్ కాంగ్రెస్ మరోమారు దక్కించుకుంటుందని తెలిపింది. తమిళనాట అన్నాడీఎంకే, అస్సాంలో భాజపా అతిపెద్ద పార్టీలుగా అవతరించిన ప్రభుత్వ ఏర్పాటుకు సరిపడా ఆధిక్యం సంపాదించడంలో వెనుకబడతాయని సీ ఓటర్ ఇండియా టీవీ సర్వే అంచనా వేసింది. కేరళలో అధికార యునైటెడ్ డెమోక్రటిక్ ఫ్రంట్ కు ఎన్నికల్లో పరాజయం తప్పదని సర్వే అంచనా వేసింది. కేరళలో 140 స్థానాలుండగా గత ఎన్నికల్లో 72 సీట్లు గెలిచిన యూడీఎఫ్ ఈసారి 49 స్థానాలతో సరిపెట్టుకుంటుందని తెలిపింది. సిపిఎం నేతృత్వంలోని ఎల్డీఎఫ్ 89 స్థానాలు దక్కించుకుని కేరళ పీఠాన్ని అధిరోహిస్తుందని వివరించింది. తమిళనాడులో అధికార అన్నాడీఎంకే స్పష్టమైన ఆధిక్యం సాధించడంలో కాస్త వెనుకబడుతుందని సర్వే అంచనా వేసింది. 234 శాసనసభ స్థానాలకు గాను గత ఎన్నికల్లో 203 సీట్లు దక్కించుకున్న అన్నాడీఎంకే ఈసారి 116 నియోజకవర్గాల్లో గెలవచ్చని లెక్కగట్టింది. గత ఎన్నికల్లో 31 స్థానాలు మాత్రమే గెలిచిన డీఎంకే ఈసారి ఆ సంఖ్యను 101కి పెంచుకుంటుందని తెలిపింది. ఇతరులు 17 స్థానాల్లో గెలవచ్చని సర్వే పేర్కొంది. బంగాల్లో మళ్లీ మమతా బెనర్జీదే అధికారమని సర్వే అంచనా వేసింది. ఆ రాష్ట్రంలో మొత్తం 294 శాసనసభ స్థానాలుండగా గత ఎన్నికల్లో 184 సీట్లు గెలిచిన టీఎంసీ ఈసారి 156 స్థానాల్లో విజయం సాధించవచ్చని లెక్కగట్టింది. సిపిఎం నేతృత్వంలోని వామపక్షాల బలం 60 నుంచి 114కి పెరగవచ్చని తెలిపింది. గత ఎన్నికల్లో 42 స్థానాల్లో గెలిచిన కాంగ్రెస్ వచ్చే ఎన్నికల్లో 13 సీట్లతో సరిపెట్టుకుంటుందని సీ ఓటర్ ఇండియా టీవీ సర్వే తెలిపింది. ఇతరులకు 7 సీట్లు దక్కుతాయని వివరించింది. అసోంలో ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన ఆధిక్యానికి 7 స్థానాలు తక్కువగా భాజపా 57 స్థానాలు సాధించి అతిపెద్ద పార్టీగా అవతరిస్తుందని సీ ఓటర్ ఇండియా టీవీ సర్వే అంచనా వేసింది. మొత్తం 126 స్థానాలున్న అసోం శాసనసభలో కాంగ్రెస్ బలం 78 నుంచి 44కి తగ్గుతుందని తెలిపింది. ఏఐయుడిఎఫ్ కి 19, ఇతరులకు 6 సీట్లు రావచ్చని లెక్కగట్టింది. ఈ సర్వే భాజపా అసోం గణపరిషత్ మధ్య పొత్తు ఖరారు కాకముందు చేపట్టిందన్న సీ ఓటర్ ఇండియా టీవీ ఇప్పుడు మరోమారు ప్రజాభిప్రాయం సేకరిస్తే ఫలితాల్లో మార్పుంటుందని తెలిపింది. మరోవైపు 5 రాష్ట్రాల్లో తమ పార్టీ మెరుగైన ఫలితాలు సాధిస్తుందని కమలనాథులు విశ్వాసం వ్యక్తం చేస్తున్నారు. जिस तरीके से असम के अंदर कांग्रेस पूरी तरह से भ्रष्टाचार में संलिप्त है, केरल में कांग्रेस के मुख्यमंत्री पर भ्रष्टाचार के आरोप हैं, वहाँ तमाम घोटाले हुए हैं। वहीं केंद्र में श्रीमती सोनिया गांधी, श्रीमान राहुल गांधी 50,000 का जो उन्होंने फ्रॉड किया उसकी बेल पर चल रहे हैं, मुचलके पर हैं वो 50,000 के। तो लोग अब सुशासन चाहते हैं, लोग डेवलपमेंट चाहते हैं और भ्रष्टाचार से लोग मुक्ति चाहते हैं। और बीजेपी पूर्ण रूप से आश्वस्त है कि हम अच्छी जीत हमारी चुनाव में होगी। కొత్త ఉత్సాహంతో 5 రాష్ట్రాల శాసనసభ ఎన్నికల్లో పోటీకి దిగుతున్నామని తెలిపిన కాంగ్రెస్ విజయంపై విశ్వాసం వ్యక్తం చేసింది. मुख्य उद्देश्य है कि वोट विभाजन का फायदा न बीजेपी को हो और न हमारे को विरोध करने वाली प्रादेशिक पार्टी को हो। उस उद्देश्य से हम बहुत मौलिक, बहुत परिपक्व और बहुत व्यापक स्टेप्स ले चुके हैं। ఢిల్లీ జేఎన్యూ వివాదంలో అరెస్టై బెయిల్పై విడుదలైన కన్నయ్య కుమార్తో ఎన్నికల ప్రచారం చేయించనున్నట్లు వామపక్షాలు తెలపగా ఎన్నికల ప్రకటన వచ్చిన కాసేపటికే తృణమూల్ తమ పార్టీ అభ్యర్థుల జాబితాను విడుదల చేసింది. బెంగాల్లో శాసనసభ ఎన్నికలకు షెడ్యూల్ విడుదలైన వేళ ఆ రాష్ట్రంలో పొత్తులపై చర్చలు ఊపందుకోనున్నాయి. గత అసెంబ్లీ ఎన్నికల్లో తృణమూల్ కాంగ్రెస్ తో కలిసి బరిలోకి దిగిన కాంగ్రెస్ ఈసారి సిపిఎంతో జట్టు కట్టేందుకు ప్రయత్నిస్తోంది. ఈ మేరకు ఇరు పార్టీల మధ్య మంతనాలు కొనసాగుతుండగా పొత్తుపై వచ్చే వారంలో స్పష్టత వచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది. బెంగాల్ అసెంబ్లీలో 294 స్థానాలుండగా కాంగ్రెస్ 100 స్థానాల్లో పోటీ చేస్తామని పట్టుబడుతోంది. సిపిఎం మాత్రం 75 స్థానాలు మాత్రమే ఇస్తామని చెప్తోంది. 2011 అసెంబ్లీ ఎన్నికల్లో తృణమూల్తో పొత్తు పెట్టుకున్న కాంగ్రెస్ 65 స్థానాల్లో పోటీ చేసి 42 చోట్ల గెలిచింది. ముఖ్యంగా ఉత్తర బెంగాల్లో ఎక్కువ స్థానాలు కావాలని కాంగ్రెస్ కోరుతోంది.
నియమిత పదవుల పందేరంపై తెరాస దృష్టి సారించింది. ఖమ్మం, వరంగల్ నగరపాలక ఎన్నికలు ముగిసిన వెంటనే నామినేటెడ్ పదవుల భర్తీ చేయాలని ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయించారు. మార్కెట్ కమిటీలకు, కార్పొరేషన్ల వంటి పదవులకు చైర్మన్ల నియామకంపై ఆయన ఇప్పటికే ఒక నిర్ణయానికి వచ్చినట్టు తెలుస్తోంది. ఇదివరకే పదవులు భర్తీ చేస్తారని తెరాస నాయకులు ఆశించినప్పటికీ స్థానిక సంస్థల ఎన్నికలు, ఎమ్మెల్సీ ఎన్నికలు, జీహెచ్ఎంసీ ఉప ఎన్నికల కారణంగా వాయిదా పడుతూ వచ్చింది. అన్ని రకాల నియమిత పదవులను భర్తీ చేస్తానని రాజేంద్రనగర్ శాసనసభ్యుడు ప్రకాష్ గౌడ్ తెరాసలో చేరిన సందర్భంగా కేసీఆర్ చెప్పడంతో తెరాస శ్రేణుల్లో ఉత్సాహం కనిపిస్తోంది. పోలీస్ స్టేషన్లలో పడ్డారు, దెబ్బలు తిన్నారు. మీకు నామినేటెడ్ పదవులు కూడా అసెంబ్లీ సమావేశాల మధ్య నుంచే మొదలైతే కార్యకర్తలకు మార్కెట్ కమిటీలు కావచ్చు, దేవాలయం కమిటీలు కావచ్చు, ఇతర కమిటీలు కావచ్చు, కొత్త పాత అందరిని కలుపుకొని పదవులు కూడా ఇచ్చుకుందాం. అసెంబ్లీ సమావేశాలు ముగిసిన తర్వాత నేను బస్సు యాత్ర మొదలు పెడుతున్నాను. మొట్టమొదటి నేను వచ్చే కాన్స్టిట్యున్సీ రాజేందర్ నగర్కి వస్తా. మీ దగ్గర ఒక రోజంతా ఉదయం నుంచి సాయంత్రం దాకా పర్యటన చేసి మీ ఎమ్మెల్యే గారు కోరేది కానీ, నేను వచ్చిన సందర్భంలో ప్రజలు కోరేది కానీ ఆన్ ది స్పాట్ శాంక్షన్స్ ఇచ్చేసి తెల్లారే జీవోలు ఇష్యూ చేసి మీ పనులన్నీ కూడా చేయించే బాధ్యత నాదే అని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నా. కాపులను అడ్డు పెట్టుకుని ప్రభుత్వాన్ని బెదిరించడం సరికాదని ముద్రగడకు తెలుగుదేశం నేతలు హితవు పలికారు. ముద్రగడ రాజకీయంగా ఎదగడానికి తెలుగుదేశం పార్టీయే కారణమన్న విషయాన్ని మర్చిపోరాదన్న వారు జగన్ వెనకుండి ముద్రగడను నడిపిస్తున్నారని మరోమారు మండిపడ్డారు. స్వప్రయోజనం కోసం కాపులను తాకట్టు పెట్టవద్దని తెలుగుదేశం నేతలు, ఆంధ్రప్రదేశ్ మంత్రులు వ్యాఖ్యానించారు. ప్రభుత్వం చేస్తానని ముందుకొస్తే కాపు కార్పొరేషన్ ద్వారా 32,000 మందికి రుణాలు కానీ, సబ్సిడీ రుణాలు కానీ మంజూరు చేస్తే మీరెందుకు స్వాగతించట్లేదు? దాని వెనకాల ఉన్నటువంటి అర్థం ఏంటో కూడా ముద్రగడ్డ పద్మనాభం గారు చెప్పాల్సిన బాధ్యత ఉంది. దీని వెనకాల ఉన్నటువంటి వ్యక్తుల లాభం కోసం, పార్టీల లాభం కోసం ఈ ప్రభుత్వం మీద మీరు చల్లే బురద కానీ, మాట్లాడే మాటలు కానీ కాపు సామాజిక వర్గం దాన్ని నమ్మే ప్రసక్తి లేదు. జగన్మోహన్ రెడ్డి ఒక బాధ్యతతో ఉన్నటువంటి ప్రతిపక్ష నాయకుడిలాగా ఏ రోజు కూడా ఆయన ప్రవర్తించలేదు. కుల సంఘాలని రెచ్చగొడుతున్నాడు, కులాల మధ్య చిచ్చు పెడుతున్నాడు. ఈ రాష్ట్రంలో శాంతి భద్రతలకు విఘాతం కలిగించేటువంటి ఒక కుట్రపూరిత రాజకీయాలు నడుపుతున్నాడు. పార్టీ ఎమ్మెల్యేలను కాపాడుకోలేక ప్రభుత్వంలోని మంత్రులపై తన పత్రిక ద్వారా అసత్య ఆరోపణలు చేయిస్తున్నారని వైకాపా అధ్యక్షుడు జగన్ పై తెలుగుదేశం నేతలు, ఆంధ్రప్రదేశ్ మంత్రులు మండిపడ్డారు. రాష్ట్రాభివృద్ధిని అడ్డుకోవడం, ప్రభుత్వాన్ని ఇబ్బందులకు గురి చేయడమే జగన్ లక్ష్యమన్న వారు ప్రజా సంక్షేమం ఏమాత్రం పట్టడం లేదని ధ్వజమెత్తారు. రాజధాని ఓ స్కామ్ కాదు, రాజధాని ఓ స్కీమ్, రైతులకు లబ్ధి చేకూర్చేటువంటి స్కీమ్. మీరు మాట్లాడుతున్నటువంటి ప్రచారాలలో వైఎస్ఆర్సీపీ నేతలే మాట్లాడుతున్నారు తప్ప రాజధానికి సంబంధించినటువంటి ఏ భూ యజమాని కూడా మాట్లాడడం లేదు. వాళ్ళ భూముల ధరల్ని తగ్గించేటువంటి ప్రయత్నాలు మీరు చేస్తున్నారు అనేటువంటిది వాళ్ళందరూ కూడా భావిస్తున్నారు. జగన్మోహన్ రెడ్డికి దిక్కు తెలియడం లేదు. ఒకవైపున ప్రజలు తిరస్కరిస్తున్నారు, ఎక్కడ వినా ప్రజలు రావడం లేదు. ప్రజల్లో నమ్మకం పోయింది. ఈయన ఎటువంటి పరిస్థితుల్లో పరిపాలన వచ్చే అవకాశం లేదు. ఈయన కేసులో ఇరుక్కున్నాడు, బయటకు వచ్చే అవకాశం లేదు. ఈయన జైల్లోనే గడపాల్సి వస్తుందని చెప్పి ప్రజలకు వైపున నమ్మకం సడలింది. ఎన్నికైన ఎమ్మెల్యేలకు కూడా నమ్మకం లేక ఈయన ఉంటే మేము కూడా పురిగిపోయే నావలో ఉన్నట్లు, అటువంటి దాంట్లో మేము ఉండకూడదనే ఉద్దేశంతో తెలుగుదేశం పార్టీ చేస్తున్నారు. రంపచోడవరం ఐటీడీఏ పరిధిలోని గిరిజన ఆశ్రమ పాఠశాలల్లో నాసిరకం ఆహారానికి విద్యార్థులు బలవుతున్న తీరుపై ఈటీవీ ఈనాడు ప్రసారం చేసిన కథనాలపై ఆంధ్రప్రదేశ్ సర్కార్ స్పందించింది. క్షేత్రస్థాయిలో సమస్యలు పరిష్కరించేందుకు సమూల మార్పులు చేపట్టాలని తూర్పుగోదావరి జిల్లా యంత్రాంగం నిర్ణయించింది. ఉత్తమ పద్ధతులను అవలంబిస్తున్న నాసిక్లో ఆశ్రమ పాఠశాలను అధ్యయనం చేసేందుకు రంపచోడవరం, పాడేరు, కేఆర్పురం ఐటీడీఏ పీఓలు మహారాష్ట్ర బయలుదేరారు. లోటుపాట్లు సరిచేసి ప్రభుత్వానికి నివేదిస్తామని తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్ అరుణ్ కుమార్ తెలిపారు. గిరిజన సంక్షేమ సంఘం జీసీసీ సరుకులు సేకరించేందుకు అమలు చేసే టెండర్ విధానాన్ని పూర్తి స్థాయిలో ప్రక్షాళన చేయనున్నారు. ప్రతి 3 నెలలకు ఒకసారి టెండర్లు పిలవడం సహా ఆశ్రమ పాఠశాలలకు 21 రోజులకు సరిపడా సరుకులు మాత్రమే సరఫరా చేసేలా చర్యలు తీసుకోనున్నట్లు ఐటీడీఏ పీఓ చక్రధర్ బాబు తెలిపారు. ప్రస్తుతం సరుకులు సరఫరా చేస్తున్న గుత్తేదారులను బ్లాక్ లిస్టులో పెట్టనున్నారు. విద్యార్థుల ఆరోగ్య పరిరక్షణకు ఉపాధ్యాయులకు బాధ్యతలు అప్పగించనున్నారు. వచ్చే విద్యా సంవత్సరం నాటికి ఆశ్రమ పాఠశాలల్లో సమూల మార్పులు చేయనున్నారు. ఆంధ్రప్రదేశ్ సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి రావెల కిషోర్ బాబు కుమారుడు సుశీల్
ఆయన డ్రైవర్ అప్పారావు అసభ్యంగా ప్రవర్తించారని ఆరోపిస్తూ ఫాతిమా బేగం అనే మహిళ బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. గురువారం సాయంత్రం హైదరాబాద్ బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 13లో వెళ్తుండగా వెనకనే వచ్చిన సుశీల్ ఆయన కారు డ్రైవర్ బలవంతంగా కారులో ఎక్కించుకునే ప్రయత్నం చేశారని ఆమె ఫిర్యాదులో పేర్కొంది. తాను ప్రతిఘటించి అక్కడి నుంచి తప్పించుకున్నట్లు తెలిపింది. సుశీల్ నడిపిన కారుపై ఎమ్మెల్యే స్టిక్కర్ ఉన్నట్లు చెప్పింది. బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసినా తనకు న్యాయం జరగలేదని, కారును సంబంధికులకు ఇచ్చేశారని ఆరోపిస్తూ బాధితులు పోలీస్ స్టేషన్ ఎదుట ఆందోళన చేశారు. 4 बजे स्कूल छोड़ के 4 बजे आ रहे थे, वाइट कार हमारा फॉलो कर रही थी पीछे, तो एकदम साइड में रोक कर आओ हमारे कार में बैठो बोल के बोले. उसके बाद चले जाओ बोल के झिड़की दे दी मैं. उसके बाद आगे जाके फिर रोक कर वो जो ड्राइवर था फिर वो आके ज़बरदस्ती हाथ पकड़ के बिठा रहे थे, ज़बरदस्ती खींच के ले जाके बिठा रहे थे. फिर कैसा भी हाथ छुड़ा के मैं भाग रही थी. उतने में हमारे हस्बैंड मिले, उनको बोली मैं ऐसा कर रहे जबरदस्ती बिठा रहे कार में. నెల్లూరు జిల్లా కావలిలో దారుణం జరిగింది. పాత ఊర్లోని రాజీవ్ నగర్లో చిమిని నాగిరెడ్డి అనే వ్యక్తి ఇంట్లోకొచ్చిన 3 దుండగులు, 2 మహిళలు, 2 చిన్నారుల గొంతులు కోశారు. ఈ ఘటనలో నాగిరెడ్డి కోడలు సవిత అక్కడికక్కడే మృతి చెందగా భార్య సుశీల, చిన్నారులు దీక్షిత, వశిష్ఠ పరిస్థితి విషమంగా ఉంది. వారిని కావలి ప్రాంతీయ వైద్యశాలకు తరలించారు. ఆధార్ కార్డులు కావాలంటూ శుక్రవారం సాయంత్రం 4 గంటలకు ఇంట్లోకొచ్చిన దుండగులు ఈ ఘాతుకానికి పాల్పడ్డారని స్థానికులు అనుమానిస్తున్నారు. రాత్రి 8 గంటలకు ఇంటికొచ్చిన నాగిరెడ్డి తలుపులు తెరిచి చూసే వరకు ఈ విషయం ఎవరికీ తెలియలేదు. కశ్మీర్లో ప్రభుత్వం కొలువు తీరడంపై ఏర్పడిన అనిశ్చితికి తెరపడే దిశగా ఎట్టకేలకు కదలికొచ్చింది. దాదాపు 2 నెలలుగా గవర్నర్ పాలనలో ఉన్న కశ్మీర్లో భాజపాతోనే కలిసి ప్రభుత్వం ఏర్పాటు చేస్తామంటూ పీడీపీ అధినేత్రి మెహబూబా ముఫ్తీ సంకేతాలనిచ్చారు. కమలదళంతో పొత్తు కొనసాగింపుపై సంకేతాలిచ్చిన పీడీపీ అధినేత్రి మెహబూబా ముఫ్తీ ఆ రాష్ట్ర గవర్నర్ ఎన్ఎన్ వోరాను కలిసి తాజా పరిస్థితులపై చర్చించారు. ప్రధాని మోదీ పాకిస్తాన్ పర్యటన వల్లే సరిహద్దులు శాంతియుతంగా ఉంటున్నాయని ముఫ్తీ కొనియాడారు. ये बीजेपी और पीडीपी की बात नहीं है, ये मरकजी सरकार और जम्मू कश्मीर के लोगों की बात है कि वो इस किस्म का पैगाम दे कि हम जम्मू कश्मीर के लोगों के लिए इनकी जो बजाई है, इनकी जी पापरजाई के लिए जो हम कर सकते हैं हम करने के लिए तैयार हैं. मुझे कोई आपत्ति नहीं है. इस रियासत का चीफ मिनिस्टर बनना तो बहुत ही धन्य का काम है. मैंने कहा मोदी जी पाकिस्तान गए, मुफ्ती साहब का ये ख्वाब तो बहुत अच्छा है. फायदा ये हो गया, पहली बार इतने हमले हुए हैं हमारे मुल्क के अंदर, पहली बार पाकिस्तान ने ये कहा कि एक तो गिरफ्तार भी किया, अभी भी चढ़ी है, तो उनकी मोदी जी की अचीवमेंट है. ఉద్యోగుల ప్రావిడెంట్ ఫండ్ ఈపీఎఫ్ ను తీసుకుంటే 60% పన్ను విధిస్తామంటూ కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ చేసిన ప్రతిపాదనపై నిరసనలు వ్యక్తమవుతున్న వేళ ఆ విషయంలో కొన్ని మినహాయింపులకు ప్రభుత్వం సిద్ధమవుతోంది. ఇప్పటికే పన్ను వడ్డీపై మాత్రమేనని, అసలుపై కాదని ప్రకటించిన ఆర్థిక మంత్రిత్వ శాఖ 15,000 కంటే తక్కువ వేతనం తీసుకునే వారిని ఈ ఆదాయ పన్ను నుంచి మినహాయింపు ఇవ్వనుంది. 3.7 కోట్ల ఈపీఎఫ్ చందాదారుల్లో 3 కోట్ల మంది 15,000 లోపు వేతనం తీసుకునే వారని పేర్కొన్న కేంద్రం వారికి పన్ను పోటు నుంచి మినహాయింపు ఇచ్చే అంశాన్ని బడ్జెట్పై చర్చలో ఆర్థిక మంత్రి జైట్లీ ప్రకటించే అవకాశం ఉందని తెలిపింది. ఈటీవీ న్యూస్ సమాప్తం. నమస్కారం.